దానికి విశాలాక్షి. ఆ స్మరణకి ఆవిడ ఏం చేస్తుంది అంటే కళ్ళిలా తిప్పుతూ ఉంటుంది. తల్లి చూడండి, పిల్లల కోసమని ఎప్పుడు అలా చూస్తూనే ఉంటుంది. ఆ మాతృత్వానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే రక్షకత్వం. ఎప్పుడూ రక్షించుకోవాలి. అమ్మకున్న గొప్పతనం ఏమిటంటే తన శక్తి ఎంత అన్నది పిల్లల్ని రక్షించుకోవడం విషయంలో మరిచిపోవడమే మాతృత్వం. ఒక కోడిపెట్ట ఉందనుకోండి, కోడిపెట్ట నిజానికి ఒక గ్రద్ద వచ్చిందనుకోండి, హడిలిపోయి పారిపోతుంది. అట్లాంటి కోడిపెట్ట గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెట్టిందనుకోండి, ఆ పిల్లలతో కలిసి తిరుగుతూ పురుగులు ఏరుకుని తింటోందనుకోండి, అది కొంచెం దూరం కోడిపిల్ల పెడితే కొక్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 కొ అంటూ పిలిచి పిల్లల్ని దగ్గర పెట్టుకుని అస్తమానం తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది, గ్రద్ద వస్తుందేమోనని. ఒకవేళ గ్రద్ద కిందకు వస్తోంది అనుకోండి, ఇన్ని పిల్లల్ని తీసుకుని పారిపోవడం చేత కాక ఇంత అల్పమైనటువంటి బలం ఉన్న కోడిపెట్ట పిల్లలన్నింటినీ తన రెక్కల కింద పెట్టి దాచేస్తుంది. దాచేసి పావు పడగెత్తినట్టు తలెత్తి గ్రద్ద వంక చూస్తుంది. అంటే కేవలం అలా రెక్కలతో పిల్లలని ఆచ్ఛాదించి తలెత్తి చూసినంత మాత్రం చేత గ్రద్దని కోడిపెట్ట గెలవగలదా? కాదు. పోతే ముందు నా తలకాయ పోవాలి తప్ప నా ఎదురుగుండా నా పిల్లని మాత్రం నువ్వు తినడానికి వీల్లేదు. అది అమ్మంటే, అది మాతృత్వం అంటే. ఆ మాతృత్వం, ఆ రక్షణ శక్తియే సప్తశతి. అమ్మవారిని ఇవాళ 700 శ్లోకాలతో మార్కండేయ మహర్షి అంత అద్భుతంగా ఇచ్చారు దుర్గా సప్తశతిని. ఆ 700 శ్లోకాలతో అమ్మవారికి హవిస్సిస్తున్నారు అంటే ఆ తల్లి తీసుకుని తీరుతుంది. ఎంత ఆనందపడిపోతుందో. చెడి కోపనీతి చెండిహి అని. ఎక్కడ అధర్మం ఉందో అక్కడ కోపం, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం. అంత గొప్పదైనటువంటి ఆ తల్లి కళ్ళు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తూ దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా తవీమో, ఎవరైనా నన్ను స్మరిస్తారేమో, నన్ను పిలుస్తారేమో. చండీ పరదేవత యొక్క అనుగ్రహం గురించి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండీ చరణవు ఫలాని స్వశ్చేభ్యః కిసలయ కరాగ్రేణ దతత దరిద్రిభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దతతౌ అన్నారు. లోకంలో దేవతలు కల్పవృక్షాన్ని కామధేనువుని ఆశ్రయిస్తారు. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దేవతలు వాళ్ళ కోరికలు చెప్పుకుంటే అది పువ్వు పూసి పిండి అయి కాయ అయి పండయి అప్పుడు అనుగ్రహించి దేవతల యొక్క కోరికలు తీరుస్తుంది. మాకు ఈ లోకంలో అటువంటి బాధ ఏం లేదు. అమ్మా అని పిలిస్తే చాలు వెంటనే వచ్చి రక్షించడం తన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి తల్లి పరదేవత. అటువంటి తల్లిని ప్రతిరోజు ఇక్కడ ప్రాంగణంలో ఒకటి ఆషాఢమాసం, ఆ పైన మహాపురుషులైనటువంటి యతిపురుషులైనటువంటి గురువులు ఇక్కడ ఉన్నారు. వారి సమక్షంలో అంత చక్కగా ఆ పారాయణం తెలుసుకున్నటువంటి విద్వాంసులు. ఎందుకంటే మిగిలినది ఉపదేశం పొందడం వేరు, దుర్గా సప్తశతి ఉపదేశం పొందడం వేరు. దుర్గా సప్తశతి ఉపదేశం పొందిన తర్వాత గురువు గారి దగ్గర కూర్చుని ఇన్ని మాటలు వల్లె వేయమంటే అన్ని మాటలు వల్లె వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడా దోషం లేకుండా వీడు చెప్పగలుగుతున్నాడు. స్వాహ అని శ్లోకం చివరకు వచ్చేటప్పటికీ ఇబ్బంది లేకుండా అనగలుగుతున్నాడు. ప్రతి అధ్యాయంలో ధ్యాన శ్లోకం అంత బాగా చదువుతున్నాడు. ఎందుకంటే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు. అవన్నీ అంత బాగా చదువుతున్నాడంటే గురువుల యొక్క అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వచనంతో అప్పుడు చండీ హోమం చేసి సప్తశతీ పారాయణ చేస్తారు. అంటే సనాతన ధర్మంలో గురువుల దగ్గర అంత కష్టపడి శుశ్రూష చేసి నేర్చుకున్న దాన్ని ఇటువంటి గురువుల సమక్షంలో లోకం యొక్క సుభిక్షం కోసం మేము హోమం చేసి తల్లికి హవిస్సిచ్చి ఆమె అనుగ్రహంతో వీళ్ళందరినీ కాపాడగలిగితే మేము చదువుకున్న విద్యకి సార్థకత అని నిస్వార్థంగా త్యాగమూర్తులై వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంగణం ఎంత పవిత్రమైపోయింది. ఎంత అదృష్టవంతులు మీరు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దర్శనం చేసుకోగలుగుతున్నారు. యథార్థానికి నేను ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళటం లేదు.
కారణం ఏమంటే నేను ఈ మధ్యనే మోకాళ్ళు అరిగిపోయి 2 మోకాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అందులో చీకటి పడిన తర్వాత వెడితే ఎక్కడైనా కాలు జారే అవకాశం ఉంటుంది, మెట్లవి బాగా ఎక్కి దిగద్దు కొన్నాళ్ల పాటని డాక్టర్లు చెప్పిన కారణం చేత నేను వెళ్ళటం లేదు. ఒక్క గోశాలకు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అంతే. ఇంకొక 15-20 రోజులు పోయిన తర్వాత బయటికి వెడదాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే గురువులు వచ్చి ఇక్కడ ఉన్నారని తెలిసిందో, చాతుర్మాస్యం జరుగుతోందని తెలిసిందో, ఈ కాళ్ళనేమిటి నా ఆత్మనే ఉన్నతి వైపు తీసుకెళ్ళగలిగిన వారు, రక్షించగలిగినటువంటి గురువులు చాతుర్మాస్యం చేస్తుంటే నేను ఎప్పుడో వస్తాను, నా మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి, నేను రాలేనన్న మాట అంటే నాకు ప్రవచనం చేసే నైతిక హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది? అదే ఆ గురువుల పట్ల ఉండవలసిన నిబద్ధత. వెళ్ళి తీరవలసిందే అని, అది కూడా ఆలస్యం చేయకూడదని, అయ్యా నేను సోమవారం సాయంకాలం వస్తానని దర్శనానికి వచ్చా. నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడటం వాచాలత్వం. వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఇది అంటే 2 చేతులు కైమోడ్చి శిరస్సు వంచి నమస్కరించడమే. ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో, వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ ఈ చేతులతో చేశాము. అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు. దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాను అనుకోండి, కింద పడదు. అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు నేల మీద పడలేం. అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల మ్రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది. అలా పడిపోతే అర్థం ఏమిటంటే, అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి, ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు. అంత పడిపోయిన వాడు నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు. గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు. వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గురువు గారి ఆజ్ఞని శిరసావహించాలి. వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు. నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని రాలేదు. కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు. అదే గురువు గారి ఆజ్ఞ. నేను గురువుల గురించి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి, నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం. వారి ఆజ్ఞని అవదలదాల్చడం. లోకంలో ఎవరు చెప్పినా సలహా, ఒక్క గురువు గారు చెప్తే మాత్రం ఆజ్ఞ, అది ఉల్లంఘించకూడదు. గురువులు ఏదైనా చెప్పారు, గురువులు ఏదైనా కబురు చేశారు అంటే అది చెయ్యడానికే ప్రయత్నం చెయ్యాలి. ఎంతో సాధ్యం కానప్పుడు మాత్రమే ఆ విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి తప్ప, గురువులు చెప్పినది ఆజ్ఞ అని భావించిన వాడెవరో ఆయన లఘువు, నేను తక్కువ, ఆయన మహానుభావుడు, పరమేశ్వరుడు ఆ రూపంతో ఉన్నాడు అని భావన పొంది ఉండడం లఘువు గురువుగా భావించడం. కాబట్టి మనకి పరమశివుడు గురువుగా వచ్చాడు, విష్ణువు కృష్ణుడుగా గురువుగా వచ్చాడు, పరదేవత మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అన్న పేర్లతో గురు తత్వాన్నంతటినీ చెప్పింది కాబట్టి గురుమండల రూపిణి అయింది. భగవంతుడే గురువుగా వచ్చి భగవంతుణ్ణి ఎలా చేరాలో చెప్పినటువంటి గొప్ప విశేషాలన్నీ సనాతన ధర్మంలో ఉంటాయి. ఆయనే భగవంతుడు, ఆయనే గురువు, ఇంకా మాట్లాడితే ఆయనే శిష్యుడు. శిష్యుడు ఎలా ఉండాలో కూడా మరి నేర్పాలంటే ఎవరు ఉండాలి? భగవంతుడే శిష్యుడిగా ప్రవర్తించాలి. అందుకే మీరు చూడండి, చాలా చమత్కారం జరుగుతూ ఉంటుంది. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని గురు పరంపర చెప్తారు. నారాయణం, నారాయణుడు ముందు, పద్మభువం తర్వాత బ్రహ్మగారు. తత్ నారాయణం పద్మభువం వశిష్టం, ఆ బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువు ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి కూడా గురువు ఎవరు? నారాయణుడు గురువు. అంటే నిజానికి వశిష్ఠుడికి నారాయణుడు ఎవరు? పరమ గురువు, గురువు గారి గురువు. ఆయన బ్రహ్మగారి కొడుకు, బ్రహ్మగారి గురువు. బ్రహ్మగారు నారాయణమూర్తి యొక్క నాభికమలంలోంచి వచ్చాడు కాబట్టి నారాయణుడి యొక్క శిష్యుడు బ్రహ్మగారు. అందుకని బ్రహ్మగారికి గురువు గారు నారాయణమూర్తి. మరి బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి అయితే బ్రహ్మగారి కొడుకు అయినటువంటి వశిష్ఠుడికి నారాయణుడు పరమగురువు. పరమగురువు ఎంత గౌరవనీయుడు! వశిష్ఠుడు రామాయణ కాలంలో పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే,
తన పరమ గురువు తనకి శిష్యుడై వచ్చాడు. ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు. ఆ రాముడిగా వచ్చి ధర్మం కోసమని రామో విగ్రహవాం ధర్మ, గురు శుశ్రూష చేస్తే తప్ప, గురువు ఆజ్ఞని ఔదల దాలిస్తే తప్ప అసలు మనిషికి ఉండవలసినటువంటి పూర్ణత్వం రాదు. సర్వే వేదవిద శూరా, సర్వే లోకహితే రసా, సర్వే జ్ఞానోప సంపన్నా, సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. గురువు గారు విద్య నేర్పినప్పుడు నీకు నేర్పిన ఈ విద్య లోకము కొరకు పనికి రావాలని ఎట్లా చెప్పారో వశిష్ఠ మహర్షి అట్లాగే నేర్చుకున్నాడు. ఎందుకు పౌరోహిత్యం చేశాడు ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠుడంటే, నారాయణమూర్తి పరమ గురువు తనకి శిష్యుడవుతున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఎక్కడుంది? భగవంతుడు రాముడిగా వస్తే గురువుగారైన వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డాడు, చెప్పులు విప్పి. స్వామి మీరు ఏం చెప్తే అది ఆజ్ఞ అన్నాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఇమౌస్మ మునిషాత్తూల, ఓ మునిషార్దూల విశ్వామిత్ర మహర్షి, మీరు ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరవామకి, మేం దశరథ మహారాజు గారి కొడుకులమని ముద్దు చేసి మమ్మల్ని రామానగిరి చేసి పెడతావా అని అనకండి, అది అవమానం. మీరు ఆజ్ఞాపించండి, ఒరే రామా ఇది చెయ్యి అనండి. మీరు నన్ను ఆజ్ఞాపించాలి తప్ప ఇది చేసి పెడతావా అని అనకూడదు. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి, మీరు శాసనం చేయండి అన్నాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరిపూర్ణ అవతారం. మిగిలిన అవతారాల తేజస్సు అంతా కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పరిపూర్ణ అవతారం. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారముల యొక్క తేజస్సు చివరికి కృష్ణ పరమాత్మలోకి ఎడుతుంది. అటువంటి కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపని మహర్షి గురించి కుచేలోపాఖ్యానంలో భాగవతంలో కుచేలుడితో మాట్లాడుతూ, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడఖిల భూసుర శ్రేష్ఠుడు అలఘుండు బుధనుతుండు అంటాడు. మన గురువు ఎంత గొప్పవాడో కుచేల, మన సాందీపని మహర్షి తక్కువడా? అలఘుండు, లఘువు కాడు కాబట్టి గురువు. మనం లఘువులం, మనం చాలా తక్కువ. మన గురువు ముందు చేతులు కట్టుకుని నిలబడాలన్నాడు. పరమాత్మ శిష్యుడిగాను ప్రవర్తించాడు, పరమాత్మ గురువుగాను ప్రవర్తించాడు. వినీతుడు వినీయుడు అంటారు. పురాణ కావ్యములను ప్రవచనంగా ఎందుకు వింటారంటే, గురువుల దగ్గర ఎట్లా ప్రవర్తించాలో మొట్టమొదట తెలుసుకోవాలి. గురువు గారి అనుగ్రహం ఉందనుకోండి, అది అంగరక్ష. గురువులు మనసులో స్మరించగానే వాడు బాగుండాలి అని మనసులో అనుకున్నారనుకోండి, దానిని మించిన ఆశీర్వచనం, దానిని మించిన అంగరక్ష లోకంలో ఉండదు. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం. అప్పుడు అది ఎంత శక్తివంతమైనటువంటి అవతారం! ఒక గురువుగా అంతకన్నా గొప్ప అవతారం, ఒక గురువు పరబ్రహ్మముగా నిలబడినటువంటి అవతారం, అంతకన్నా గొప్ప అవతారం ఇంకొకటి ఉండదు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసన చేసి అద్భుతమైనటువంటి ధారణాశక్తిని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆంధ్రదేశంలో పురాణం చెప్పడంలో కరెంటు పోయినా సరే 1000 మందికి సునాయాసంగా గంటన్నర సేపు మాట్లాడిన మరచెంబులో మంచినీళ్లు గుటక వేయకుండా చెప్పిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అంత వయసు వచ్చినా అంత ధారణతో ఉండగలిగారంటే ఆయనకి దత్తాత్రేయోపాసన అంత గొప్ప ఉపాసన. కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే గురువులను గౌరవించడంలో ఉంది, గురువులను సేవించడంలో ఉంది, గురువుల ఆజ్ఞని ఔదలదాల్చడంలో ఉంది. అప్పుడే గురు శిష్య సంబంధం. ఒక యోగ్యుడైన శిష్యుడికి గురువు చెప్పినదేదో అదే తరువాత యుగాలు మారిపోయిన కోటాను కోట్ల మందిని తరింపజేసింది. ఒక్క యోగ్యుడైన శిష్యుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు, ఇన్ని కోట్ల మందిని అనుగ్రహిస్తోంది. ఒక్క పరీక్షిత్తుకి సుఖబ్రహ్మ భాగవతం చెప్పాడు, ఎంతమందిని అనుగ్రహిస్తోంది. ఒక్క రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు, ఎంతమందికి అనుగ్రహిస్తోంది. ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క గురువు, ఇద్దరూ కలిస్తే అది క్షేత్రము, అది తీర్థము,
అది సమస్త జనావళికి దేశకాలములతో సంబంధం లేకుండా అనుగ్రహించగలిగినటువంటి దివ్య భూమి. గురు శిష్యులిద్దరూ కలుసుకున్న ప్రాంతం అంత గొప్ప విశేషం. ఇవాళ నా జన్మ చరితార్థమైంది. నేను అనుకోకుండా ఇవాళ వారి కోసమని పొలిమేర దాటి ఇక్కడికి వచ్చి గురువుగారి దర్శనం చేసుకున్నాను. వారు నాకు తెలిసని కాదు, నేనేదో మాట్లాడగలనని కాదు, వీడికి ఉన్నటువంటిది వాచాలత్వం. ఏదో మాట్లాడమంటే తెలిసిన వాళ్ళే మాట్లాడతాడు. ఏదో వీడితో ఇలా మాట్లాడిస్తే మంచి విషయాలు కాస్త జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. అంత పెద్ద గురువు గారు నన్ను మాట్లాడమన్నారని గుర్తుపెట్టుకొని బాగా చదువుకుంటాడు, వృద్ధిలోకి వస్తాడని నాతో మాట్లాడించారు తప్ప వారి ముందు మాట్లాడగలిగినంత సమర్థున్నా, అంత అధికారం, అంత శక్తి కలిగిన వాడినా కాదు. కేవలం అది వారి అనుగ్రహం అంతే. నేను మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను పుష్పములుగా మార్చి వారి పాదముల మీద వేసి కృతార్థుడనవుతున్నాను. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు సుగ్రీవుడు. దేశకాలములు దాటి ప్రవర్తించకూడదు. ఇంత పవిత్రమైన ప్రాంగణంలో తర్వాత ఏ కార్యక్రమాలు ఉన్నాయో నాకు తెలియదు. మాట్లాడమన్నారు కదా అని నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు. కాబట్టి వారు నన్ను ఇంత అనుగ్రహించి 4 మాటలు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చినందుకు వీరొక్కసారి నా శిరస్సు వారి పాదములకు తాటించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎప్పుడూ నా యందు ఇట్లాగే వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.